చేయడానికి 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక్కడ అన్ని జ్యువెలరీ షాపులు చూస్తే మీకు మొత్తం పర్ల్స్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ ఇలా చాలా షాప్స్ ఉంటాయి. అందరూ ఇక్కడికి వచ్చి హోల్సేల్లో కొనుక్కొని వెళ్ళి రీటైల్లో అమ్ముకుంటారు. సో ఇది వరల్డ్లోనే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. అది చార్మినార్. సో ఇక్కడ గాజులు ఫేమస్, గాజులు చార్మినార్ దగ్గర. సో ఇక్కడ మనకి 10 రూపీస్కే దబ్బేలి దొరుకుతుంది చార్మినార్ దగ్గర. సో ఉర్దూ గాలిలో చార్మినార్కి చాలా దగ్గరగా ఉంటుంది. జై భవానీ వడాపావ్ అని ఉంది ఇది ప్లేస్. హోల్సేల్ షాప్స్ చార్మినార్ 500 మీటర్ రేడియస్లో ఉన్నాయి. సో ఇక్కడ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంది. మనకి కార్ ఇవన్నీ పెట్టుకోవడానికి ప్రాబ్లం అయితే 1 అవర్కి 80 రూపీస్ అలా ఉంటుంది. మనకి లక్కీగా ఇక్కడ పార్కింగ్ దొరికింది. కార్ ఇక్కడ పార్క్ చేసాం రోడ్డుకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. మనకి బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ. పకోడీ, వడ, మిరపకాయ బజ్జీ, సమోసా, గులాబ్ జామ్, జిలేబీ. ఇది మనకి చార్మినార్ ఆర్చ్. ఇది చాలా హ్యూజ్ ఆర్చ్. సో మనం చార్మినార్లో ఎంటర్ అవుతున్నా అన్నట్టు ఉంది ఆర్చ్. సో ఇక్కడ మనకి అన్నీ హోల్సేల్లో ఉంటాయి. సారీస్ కానీ, బట్టలు కానీ, జ్యువెలరీ కానీ. సో ఎటువైపు చూసినా అవే ఉంటాయి షాప్స్, హోల్సేల్ షాప్స్. బన్సీలాల్ పర్ల్స్ అండ్ జ్యువెలర్స్. ఇక్కడ కూడా పర్ల్ జ్యువెలరీ అది ఫేమస్. చాలా బిగ్గెస్ట్ పర్ల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. బన్సీలాల్, బషీష్. సో మనం చార్మినార్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఈ మేకప్ కిట్లు, జ్యువెలరీ, అండ్ గాజులు చాలా ఫేమస్ ఇక్కడ. చిన్నపిల్లలకు బొమ్మలు, గాజులు చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. అన్ని రకాల గాజులు ఉంటాయి. 150 ये पूरा सेट है सर. మొత్తం సెట్ 150గా వస్తుంది ఇక్కడ. ఎన్ని రకాలు ఉంటాయి గాజులు ఇక్కడ? आपके पास कितने वेराइटीज रहते हैं पूरे? मेरे पास जो है ना 50 रुपीज़ से लेकर 1000 रुपीज़ तक है. 50 रुपीज़ से 1000 रुपीज़. 50 का है, ये 100 का है, ये 150 का है, ये 200 का है,
ये 300, ये 350, ये 450, ये अलग अलग रेट है। इसमें क्या वैरायटी है? ये देखो ना, ये मट्टी काजू है ये। मट्टी काजू। हाँ, अब ये जो है सोना फाइबर का है, फाइबर। ये मेटल का है, ये कांच का है। మెటల్ ఫైబర్ कांच तो मिक्स रहता సో है। మట్టి గాజులు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. షాప్ నేమ్ ఏంటి మీది? షాప్ का नाम क्या है? फरिया बेंगल्स, फरिया ఫరియా बेंगल्स। ఫరియా బ్యాంగిల్స్ ఇది. సో మనకి చార్మినార్కి స్టార్టింగ్లోనే ఉంది. సో ఇది వీళ్ళ కార్డ్ ఫరియా బ్యాంగిల్స్. మీరు కాల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్ మనకి. ఇక్కడ మనకి వెహికల్స్తో మనం వెళ్ళకూడదు. ఇక్కడ వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి ఈ పాయింట్ నుంచి. ఇక్కడ నుంచి అందరూ నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అంతా మొత్తం షాపింగ్ హబ్ చార్మినార్ దగ్గరలో. సో ఏదైనా ఇక్కడ 400 రూపీస్ దొరుకుతుంది జ్యువెలరీ అంతా. మొత్తం జ్యువెలరీ పర్ల్స్, మొత్తం లేసెస్. कितना है? वंडा 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 100 రూపీస్ ఇవి. గాజులు 10 రూపీస్ అంటే ఇవి. స్వీట్ కార్న్ కూడా ఫేమస్ ఇక్కడ. टाइम क्या आ रहा है उसमें? సో టీ కప్లు అవి कितना है? 100 रुपये के 6, 60 रुपये के 6, 100 रुपये के 6. 60 रुपये के 6। ఇక్కడ శివ మందిర్ కూడా ఉంది స్టార్టింగ్లో మనకి చార్మినార్ దగ్గరే. తింటా జస్ట్ 20 రూపీస్ ఇది. टेम्पल कितना ओल्ड है ये टेम्पल? 40 साल। 40 साल 40 साल का ओल्ड टेम्पल. तो शिवा मंदिर 100 इयर्स 90 ईयर्स हो गया, पूरा 90 तो हो गया। 90 इयर्स हो गए. 1935 का है। 1935. हाँ 1935లో కట్టారంట ఇది. ఆల్మోస్ట్ वो 1953 में बनी हुई है। वो 53 हाँ। है, 35 है। ఏ 53 वो बिल्डिंग 1953లో కట్టారంట ఈ బిల్డింగ్. సో ఇదైతే మనకి 1935లో కట్టిన టెంపుల్ శివ మందిర్. तोड़ दिए जी। ये कितना है रिंग्स? सब अलग अलग दाम के भैया। ये फिंग है, टोरिंग स्टार्टिंग है। प्राइस क्या है? ये टोरिंग है, पैर के है। हाँ हाँ, ये हाथ की है। हाँ हाँ, ये 30 रुपीज़ पेयर है। ये 30 रुपीस. 30 रुपीज़ का एक। सब अलग अलग का अलग अलग है। 30 రూపీస్కి మనకి రింగ్స్ దొరుకుతాయి ఇక్కడ. టెంపుల్ దగ్గర శివ మందిర్ దగ్గర అమ్ముతున్నారు. एक ही रेट है।
ఇది ఐకానిక్ ప్లేస్ చార్మినార్. ఒక టెంపుల్ ఉంది జస్ట్ చార్మినార్ దగ్గరలోనే. సో ఈ చార్మినార్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. 1591లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది హిస్టారిక్ ప్లేస్. హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఇక్కడ చార్మినార్ చూసే వెళ్తారు. అండ్ ఇక్కడ క్లాక్ టవర్ కూడా ఉంది అండ్ పైన మాస్క్ కూడా ఉంటుంది. 425 years ఓల్డ్ అనమాట. సో ఇక్కడ అన్ని మార్కెట్స్ ఉంటాయి చుట్టూ. హ్యూజ్ మార్కెట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా. పర్ల్స్, జ్యువెలరీస్, గార్మెంట్స్ అన్నీ హోల్సేల్లో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అన్బిలీవబుల్ ప్రైజెస్ ఉంటాయి. 50 రూపీస్కి బ్యాంగిల్స్, సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, 100 రూపీస్కి జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ. అండ్ దొరకని వస్తువు అంటూ ఉండదు ఇక్కడ. మనకి కిడ్స్ వేర్ నుంచి మెన్స్ వేర్, సారీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్లవర్స్, సో అండ్ లెదర్ వేర్ కానీ, ఫుట్వేర్ కానీ, హోమ్ డెకార్కి సంబంధించింది కానీ ఇక్కడ మనకి దొరకనిది అంటూ ఉండదు. అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మక్కా మసీద్ కూడా ఉంది దీని పక్కన. అండ్ ఇది మొత్తం 56 meters హైట్ అనమాట. కింద నుంచి ఆ పిల్లర్స్ అన్నీ కూడా చూస్తే. సో ఇక్కడే మూసీ రివర్ ఉంటుంది పక్కన. అండ్ లాడ్ బజార్ ఉంటుంది. అండ్ ఈ చార్మినార్ పేరు అలా వచ్చిందంటే, చార్ అంటే 4, మినార్ అంటే పిల్లర్. సో 4 పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చార్మినార్ అనే పేరు వచ్చింది. సో ఇది మహమ్మద్ కుతుబ్ షా కట్టించాడు. ఇది 1591లో అతను ఈ చార్మినార్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్యాపిటల్గా ఇది గోల్కొండ అనేది క్యాపిటల్ అయింది హైదరాబాద్కి ఆ టైంలో. చార్మినార్ ఇక్కడే మసీద్ ఉంది చార్మినార్లోనే. అలాగే మనకి ఇక్కడ టెంపుల్ అనేది ఉంది. సో లైక్ డైవర్స్ కల్చర్ కూడా ఉంది ఇక్కడ. చాలా రకాల పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. చాలా కలర్స్లో అసలు స్మెల్ అయితే ఇక్కడి వరకు వస్తుంది. ఎంత పర్ఫ్యూమ్స్? 100 రూపీస్. 100 రూపీస్కి పర్ఫ్యూమ్స్ అనమాట. ఇక్కడ ఫ్యాన్స్ కూడా అమ్ముతున్నారు. Strawberries, fruits. Mango. So just
సో ఈ చార్మినార్కి ఆనుకునే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, భాగ్యలక్ష్మి దేవాలయం. ఇది ఎంత ఓల్డ్ టెంపుల్ అండి? ఇది ఎంత ఓల్డ్ టెంపుల్? ఇది 500 ఇయర్స్. 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఇది. భాగ్యలక్ష్మి దేవాలయం ఇక్కడ చార్మినార్కి ఆనుకొని ఉంది. ఇది చాలా యూనిక్ అనమాట. చార్మినార్లో మసీద్ అండ్ ఇక్కడ చూస్తే టెంపుల్. సో ఆల్మోస్ట్ 500 ఇయర్స్ ఓల్డ్. సో మీరు ఇక్కడికి వస్తే కంపల్సరీ ఈ దేవాలయం కూడా దర్శించుకోవాలి. చాలా బాగా డెకరేట్ అది చేశారు. అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు. క్రౌడ్ కూడా చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని రెనోవేషన్స్ అవి జరుగుతున్నాయి చార్మినార్కి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్ చార్మినార్కి, భాగ్యలక్ష్మి దేవాలయం. సో ఇది ఫేమస్ నిమ్రా కెఫే. మనం చార్మినార్కి వస్తే కంపల్సరీ ఇక్కడ నిమ్రా కెఫేకి వచ్చి ఇరానీ చాయ్ అది తాగి వెళ్తారు. చాలా ఐకానిక్ కెఫే ఇది కూడా. 40+ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది. निमरा सामने సో ఇది ఐకానిక్ నిమ్రా కెఫే. చార్మినార్ దగ్గరే ఉంటుంది, జస్ట్ 50 feet దూరంలో ఉంది. చాలా ఫేమస్. బిస్కెట్ చాయ్ బిస్కెట్ ఒక 3 ఇవ్వరా. చాయ్ బిస్కెట్. ఇక్కడ చాలా రకాల బిస్కెట్లు ఉన్నాయి. సానియా బిస్కెట్, ఫ్రూట్ బిస్కెట్, రాజు, ఓట్స్, రస్క్, జామ్, షరీకోనట్. ఇందులో ఏమేమి వస్తాయి బిస్కెట్? भैया क्या वैरायटी है? 60 रुपीज़ का प्लेट होता है। वैरायटी क्या कितनी है? वैरायटीज है? राजू क्या वैरायटी? ये जाम बिस्किट है, चोको चिप है, पिस्ता है, ओट्स बिस्किट है, काजू बिस्किट है, फ्रूट बिस्किट है, डेट्स है और कोकोनट बिस्किट है, उस्मानिया बिस्किट है। సో అన్ని రకాల బిస్కెట్లు కలిపి మనకి ఇలా 60 రూపీస్కి ఇస్తున్నారు ప్లేట్. సూపర్ కదా. సో మనకి ఒక 20 రూపీస్. वो दे दो भैया, इसमें ले लो एक चा। ఇప్పుడు ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది ఇక్కడ. జనాలు చూస్తే అసలు మనకి పిచ్చెక్కిపోద్ది. ఎప్పుడు ఇలా రష్గానే ఉంటుంది. ప్లేట్ ఇదే బెస్ట్ సెల్లర్, 60 రూపీస్ అన్నమాట. కానీ మనకి 8 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఇస్తున్నారు.
ఇది మెనూ ఇక్కడ బిస్కెట్, చాలా వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. బన్, డెలిషియస్ వెజ్ బన్, చాక్లెట్ బన్, డోనట్, మస్కా బన్, మిల్క్ బ్రెడ్, ఫ్రూట్ బ్రెడ్, లాంగ్ బ్రెడ్, టోస్ట్. స్నాక్స్లో అయితే థాయ్ బిస్కెట్, పైన్ బిస్కెట్, ఎగ్ పావ్, వెజ్ పావ్, పనీర్ పావ్, స్పాంజ్ కేక్, ప్లమ్ కేక్, రౌండ్ కేక్, పేస్ట్రీస్. కేక్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. ఇక్కడ పార్సల్ సెక్షన్ అన్నమాట. ఇది ఫుల్ బిజీ ఉంది. అండ్ ఇది కిచెన్. పార్సల్స్ ఇవన్నీ థౌజండ్స్ వెళ్తాయి, రోజు సేల్ అవుతాయి. ఇవన్నీ బిస్కెట్ సెక్షన్. పఫ్స్. ఈ కేక్స్ ఏంటి ఇవి? జామ్ బ్రెడ్. ఇది 20 రూపీస్ ఈచ్ పీస్. మనకి బస్కా బన్ ఒకటి అండ్ అసార్టెడ్ బిస్కెట్స్ తీసుకున్నాం. మొత్తం బ్యాంగిల్స్, జ్యువెలరీ. ఇది 20 రూపీస్కి అనమాట ఇవన్నీ బ్యాంగిల్స్. ఇలా క్రౌడ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు 9:39 అయింది, అయినా ఇంకా క్రౌడ్ అసలు తగ్గలేదు. 12 వరకు కూడా ఇక్కడ ఇలాగే బిజీగా ఉంటుంది. 12కి మనకి క్లోజ్ చేసేస్తారు ప్లేస్. సో మీరు కనుక చార్మినార్కి వస్తే మీరు అట్లీస్ట్ 11 కల్లా ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే మనం 12 కల్లా అంతా విజిట్ చేసి మనం స్టార్ట్ అయిపోవచ్చు. 11 దాటి ఇక్కడికి వస్తారనుకుంటే మాత్రం కొంచెం కష్టమే ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం. సో అట్లీస్ట్ నైట్ అయితే 11, వరస్ట్ కేసులో 11 కల్లా ఇక్కడికి ఉంటే మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. క్రాకరీ కూడా ఉన్నది. పానీపూరి, సమోసా, చెరుకు అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్, ఉంగరాలు, प्लास्टिक सामान 100 रुपए देने वाले चूड़ियों के सड़ा 50 रुपए, मेटल बैंगल 50 रुपए, 12 चूड़ी 50 रुपए, झुमकों के चूड़ियां 50 रुपए. మనకి నిమ్మ సోడా, లైమ్ సోడా కూడా ఉంది. ఇది వడ్డానం టైప్లో ఇది. సో మనకి 12కి అయితే క్లోజ్ అయిపోద్ది నైట్, అండ్ మళ్ళీ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు. సో మార్నింగ్ 5 to నైట్ 12 టైమింగ్స్.